Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is disinterested character. ఏదైనా పక్షపాతం లేని వైఖరి లేదా ప్రతిఫలాపేక్ష లేని వైఖరి, సౌశీల్యం ప్రతి విశ్వాసికి ఉండాలి. లేఖన భాగము పరిశుద్ధ లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వాక్య భాగము సారాంశం ఇదే సత్యాన్ని మనకు వివరిస్తుంది. ద గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ లూక్ చాప్టర్ 14 వర్సెస్ 12 to 15. ఈ లేఖన భాగం మనకు సారాంశం గమనించినప్పుడు ప్రత్యుపకారం లేదా ప్రతిపరాక్ష లేకుండా పక్షపాతం లేని వైఖరి లేదా మెప్పు కొరకు ఏ కార్యము చేయకుండా, ఇది క్రైస్తవ విశ్వాసిక జీవిత విధానం. ఎగ్జామిన్ ద మోటివ్ బిహైండ్ ఆల్ అవర్ జనరాసిటీ. మన ఔదార్యం వెనుకల ఉన్న ఉద్దేశం ఏంటి? ఇది పక్షపాతంతో చేస్తున్నామా లేదా ఆర్ వి డూయింగ్ థింగ్స్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ ఎ సెన్స్ ఆఫ్ డ్యూటీ? ఎ మ్యాన్ మే గివ్ ఫ్రమ్ ఎ సెన్స్ ఆఫ్ డ్యూటీ. ఇది నా డ్యూటీ, నా విధి ఇవ్వాలి అన్నట్టుగా మేము ఇస్తున్నామా? ఔదార్యం చూపిస్తున్నామా? సాయం చేయగలుగుతున్నామా? చేస్తున్నామా? ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఉంది, తప్పకుండా కట్టాల్సింది మనం. ఇట్ ఇస్ డ్యూటీ, ఇట్ ఇస్ మస్ట్. ఆదాయ పన్ను తప్పకుండా మనం కట్టాల్సిందే. ఇట్ ఇస్ అవర్ డ్యూటీ. యూ కెన్ అవాయిడ్ ఇట్, తప్పించుకోలేము. కానీ ఔదార్యం అనేది నాట్ ద సెన్స్ ఆఫ్ డ్యూటీ, ఏదో చేయాలి అన్నట్టుగా మనం చేయకూడదని వాక్య భాగం సెలవిస్తుంది. ఆల్ సెల్ఫిష్ ఇంట్రెస్ట్, స్వార్థతో కూడిన ఔదార్యం అనేది దేవుని దృష్టికి మంచిది కాదు. అనగా ప్రభు దృష్టిలో మంచిది ప్రతి కార్యం లిఖించబడాలని. గాడ్ మే రికార్డ్ అవర్ జనరాసిటీ ఇన్ హిస్ బుక్. నిజమే, కొన్నేళ్ళక ధర్మ కార్యములు దేవుని చేరాయి, లిఖించబడ్డాయి. అనగా నా కార్యములు దేవుని కదా లెక్కించబడాలి అన్న ఉద్దేశంతో, స్వార్థాపేక్షతో, స్వార్థ చింతనతో ఏం చేయకూడదు. అది మీరు బౌండ్ టు గివ్, బౌండ్ టు ఎక్స్ప్రెస్ అవర్ జనరాసిటీ. ఆ రీతిగా మనం మన ఔదార్యాన్ని మనం చూపించాలి. నాట్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అని మనం ఉండకూడదు. మనకు సత్యం గమనిస్తే ఇన్ ఆర్డర్ టు ఫిట్ సుపీరియర్, ఇతర కంటే ఎక్కువగా మనం ఒక ఉన్నతమైన స్థానం పొందాలి. వారికంటే మనం అధికులమని చెప్పుకోవడం, ఇవ్వడం కాదు, చేయడం కాదు. అది కానుక బిడ్డలు వేసి ధనవంతుని పారదూశారు. అందులో ఒకరికంటే వారు ఎక్కువ ఇవ్వాలని అధిగమించాలి తపనతో వారు వేస్తూ వచ్చారు. కానీ పేద రెండు కాస్తులు అనేది తాను అందరిని అధిగమించి ఇవ్వడానికి కాదు, కానీ దేవునికి ఇవ్వాలి. అవుట్ ఆఫ్ లవ్, ప్రేమతో ఇవ్వాలి అంతే అన్న సత్యం గ్రహించి వేసింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు అందరికంటే ఎక్కువగా వేసింది. నాట్ సెల్ఫిష్ మోటివ్స్, అల్టీరియర్ మోటివ్స్, వెస్టెడ్ ఇంట్రెస్ట్, నాట్ ఫర్ ప్రామినెన్స్, దీని కొరకు కాదు. పిల్లారా, గివింగ్ అవుట్ ఆఫ్ లవ్, గివింగ్ అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ లవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ప్రేమతో చేయడం. అందుకే పుస్తకాలు ఉంటారు, మీరు చేయ ప్రతి కార్యం ప్రేమతో చేయండి. వాట్ ఎవర్ యు డూ ఇన్ లవ్, డూయింగ్ థింగ్స్ ఇన్ లవ్, ప్రేమతో ప్రతి కార్యం చేయాలి. అంతేగాని ఔదార్యానికి, ఇచ్చేదానికి, చేయడానికి ప్రేమ స్ఫూర్తిగా కారణం ఉండాలి. మనం ప్రసంగిస్తే ప్రేమతో ప్రసంగించాలి, పని చేస్తే ప్రేమతో పని చేయాలి, సనుగు గుండ్రు కాకుండా. దేవునికి అర్పిస్తే సంతోషంగా అర్పించాలి, అంతేగాని ఇంకా వేరే విధంగా కాదు. వేరే విధంగా చేస్తే ఎలాంటి ఫలితాన్ని పొందలేము. దేవుడు ఏమాత్రం రికార్డు చేయడు వాటిని. అవి రికార్డు గంధస్థం చేయబడవి. స్వార్థ చింతనతో ఇతను అధిగమించాలి, అందరికంటే ఎక్కువగా ఉండాలి.
ఎక్కువ కనబడాలని ఆ ఉద్దేశంతో ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా, దేవునికి ఇచ్చినా అది దీవెన పొందదు. మా దీవెన పొందుకోలేము. కాబట్టి మనం చేసే ప్రతి కార్యాన్ని ప్రేమతో చేయటకు పరిశుద్ధాత్మ దేవుడు కృపాసాహిత్య మెండుగా దయచును గాక. ఆమేన్. మహాగణ మహోన్నత యేసయ్య మీ స్తోత్రాలు తండ్రి. మీ చే ప్రతి కార్యము ప్రేమతో చేయటం తండ్రి. మీ కృపను దయచేయండి. స్వార్థ చింతనతో ప్రభువా ఏదో ప్రతిఫలం అపేక్షించి చేయ కాదని వాక్యం సెలవిచ్చారు తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిందులకు పేదవారిని పిలవండి, ఎందుకంటే మళ్ళీ అసలు పిలవలేరు కాబట్టి. గొప్పవారిని పిలిస్తే మళ్ళీ పిలుస్తారు. బదులుకు బదులు అవుతుంది మా ప్రేమల తండ్రి. బదులుకు బదులు ప్రేమ కాకుండా తండ్రి ఇతను మాకు ఇచ్చినా ఇవ్వకపోయినా తండ్రి ప్రేమతో మేము ఇవ్వడానికి, ప్రేమతో ప్రతికారం చేయడానికి మీ ఆత్మశక్తి మాకు దయచేవలసిగా విజ్ఞాపన చేస్తూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం మనందరి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.